వీడియో వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యం ధ్యానిద్దాము. మనము మొదటి కొరింథీ పత్రికలోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. మొదటి కొరింథీ తీయదులే కానీ అది అయిపోయింది. మొదటి కొరింథీ పత్రిక అయిపోయింది. ఆ మొదటి కొరింథీ పత్రిక ఎప్పుడు స్టార్ట్ చేసాము ఐడియా ఉందా? 2023లో 4వ నెలలో స్టార్ట్ చేసాం. 2023 4వ నెలలో స్టార్ట్ చేసింది ఎప్పటికైంది? పోయిన వారంకి ముగింపు. అంటే సంవత్సరం దాటి 1 నెల. ఈ నెల అయిపోతే 2వ నెల. సంవత్సరం 2 నెలలు ఒక్క కొరింథీ పత్రికే మనం మాట్లాడాం, దాటెళ్ళలేదు. ఇప్పుడు ఆ కొరింథీ పత్రికలో ఉన్న విషయాలు స్టార్టింగ్లో మనం నేర్చుకున్నాం. దేవునికి మనం శిష్యుల్లా మారాలి అనే విషయాల మీద మనం దృష్టి పెట్టాం. శిష్యుల్లా మారాలంటే ఆయన ఎలా ప్రేమించాడో అలా మనం ప్రేమించాలని నేర్చుకున్నాం. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే కొరింథీ పత్రికలోంచి మనం నేర్చుకుని అంత ప్రేమ ప్రేమించాలి. ఇప్పుడు కొంచెం ఇంకొక మెట్టు ఎక్కిస్తాను, అంశం మారుస్తాను. సిద్ధంగా ఉన్నారా చిన్నక? సిద్ధంగా ఉన్నారా? నీకు అదే చెప్పాను, నా వైపు చూడస్తూ ఉండాలి మాట్లాడినసేపు. ఒకసారి మత్తయి సువార్తకు వద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మాథ్యూ 9 9వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. 9వ అధ్యాయం. దోనెక్కి జనాలందరూ ఒక పెరాలసిస్ వచ్చిన వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. యేసు ప్రభు ఆ నమ్మిక చూసి, విశ్వాసాన్ని చూసి, పక్షవాతం, ఆ పెరాలసిస్ వచ్చిన వ్యక్తిని యేసు ప్రభు వారు బాగు చేశారు. బాగు చేసిన తర్వాత 3వ వచనాలను చూడండి ఒకసారి. ఆగండి ఇక్కడ ఏంటంటున్నాడు ఆ 4వ వచనంలో? మీ హృదయం లోపల ఎందుకు దురాలోచనలు అని. హృదయం లోపల ఉన్న విషయాలు మాట్లాడుతున్నాడు దేవుడు. బయటికి అనలే వాళ్ళు. ఈయనేంటి చేయకూడని పని చేస్తున్నాడని బయటికి అనలేదు, శబ్దం రాలే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వీళ్ళు ముగ్గురు లోపల, హృదయం లోపల ఏమనుకుంటున్నారు? ఏం చెప్పగలుగుతారు ఎవరన్నా? ఆడు కూర్చున్నాడు, నా వైపు చూస్తున్నాడు, ఆడ మైండ్ వేరే దగ్గర ఉంది. కానీ ఆడు కూర్చుని నా వైపు చూస్తున్నాడు, ఆడ మైండ్ వేరే దగ్గర ఉంది. ఆడ హృదయం లోపల ఏమనుకుంటున్నా చెప్పగలుగుతామా? యేసు ప్రభుకి హృదయం లోపల ఏముందో చెప్పగలుగుతారు. కొంచెం ఇంకా ముందుకెళ్తాం. యేసు ప్రభు హృదయం లోపల ఏముందో చెప్పగలుగుతాడు. ఇప్పుడు మీ పక్కన చెప్పండి, యేసు ప్రభు తట్టి చెప్పండి. యేసు ప్రభు మీ హృదయం లోపల ఉందని చెప్పగలుగుతాడు అని చెప్పండి. కొంచెం ముందుకు వస్తాను. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయంకి వద్దాం. ఇప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక సంఘటన. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుంచి చూడండి. 20. ఒక మనవి చెయ్యబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా? రైట్, చాలు. ఈ సందర్భంతో చదువుకోండి. ఇక్కడ తల్లి వచ్చి పిల్లల గురించి యేసు ప్రభుని అడుగుతుంది. ఇదిగో యేసయ్య, నువ్వు సింహాసనం మీద కూర్చుంటావు కదా, రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి, హోమ్ మినిస్టర్ ఒకటి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒకటి, మా వాళ్ళకి ఇస్తావు ఏంటి అని అడుగుతుంది. ఎవరు ఇంతకీ వాళ్ళిద్దరు పిల్లలు? యేసు ప్రభు దగ్గరున్న శిష్యులు వాళ్ళిద్దరు. ఆ కుమారులు ఇద్దరు యేసు ప్రభుకి శిష్యులు. రైట్.
ఇప్పుడు ఇలాగే ఈ విషయాన్ని గమనించుకోండి. యేసు ప్రభు దగ్గర ఉన్న ఇద్దరు శిష్యుల దగ్గర తల్లి వచ్చి, మా ఓడికి పెద్దోడికి రైట్, చిన్నోడికి లెఫ్ట్ ఇస్తావా అని అడిగింది. ఇప్పుడు నా వైపు ఒకసారి ఆలోచించండి. నేను సేవ చేస్తున్నాను కాబట్టి నా దగ్గరికి ఒక తల్లి వచ్చి, బాబో ఇదిగో నా ఇద్దరు పిల్లలు నీ దగ్గర పెట్టుకో, నీ దగ్గర ఉంచు, వారికి తరఫీదు ఇవ్వు, దేవుడి గురించి చెప్పు, ట్రైనింగ్ ఇవ్వు, నువ్వు ఏం చేసుకుంటావో చెయ్యి, ఎలా చేస్తావో చెయ్యి, నీతో పాటు ఉంచుకో, దేవుని విషయాల్లో నీ దగ్గర ఉండాలి, దేవునిలో ఎదగాలి అని ఆ తల్లి అప్పచెప్పి వెళ్ళింది. ఆ పిల్లలకి ఏం చెప్పిందంటే, రే అన్నయ్యకి ఏం కావాలో అన్నీ చూసుకోవాలి, అన్నయ్య లేవగానే అన్నయ్యకి కావాల్సిన విషయాలన్నీ మీరే సర్దాలి, బ్యాగ్ అన్నీ సర్దాలి, ఏం కావాలన్నా అన్నయ్య తడుముకోకూడదు, అన్ని పనులు చేసి పెట్టాలి అని చెప్పి పిల్లలకు చెప్పింది. ఇప్పుడు వింటున్నా నాకు ఆనందం కాదా? నాకు ఇద్దరు అసిస్టెంట్లు బ్యాగ్ ఎత్తుద్దాం అనే లోపల, అనియా నేను ఉన్నా కదా అనియా, నేను ఎత్తాను కదా అనియా అని బ్యాగ్ ఎత్తేవాడు ఒకడు, బైబిల్ అయిపోయింది సర్దుతాను, నేను సర్దుతాను కదా అనియా అని సర్దేవాడు ఒకడు. ఇప్పుడు నాకు హెల్ప్ చేయడానికి, నేను వారికి తరఫీదు ఇవ్వడానికి నాకు శిష్యులు ఉన్నారు, ఇద్దరు శిష్యులు. ఆనందమో కాదా? ఒక 5 నెలలు అయిన తర్వాత ఆ అమ్మ వచ్చి అంటుంది, బాబు 6 నెలలు అయిపోయింది, మరి మా పిల్లల మీదకి దగ్గరికి ఇచ్చి ఒకడిని ఓటగడ్డ ఇంకోడిని సాలూరు పంపేస్తావేంటి, చర్చలు ఉన్నాయి కదా నీవి, ఓటగడ్డ ఒకడిని సాలూరు పంపే అన్నది అనుకోండి, నాకు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ తల్లి దేనికోసం పెట్టినట్ట? నాకు సహాయం చేయడాక, నా దగ్గర శిష్యుల్లో ఉండడాక, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలన్నా. ఏంటి ఆ తల్లి ఆశ? ఈ తల్లి ఆశ ఏంటి? ఇప్పుడు అనుంటారు, అమ్మ యేసుప్రభు పిలిచాడే సేవకి అంటే వెళ్ళు అని ఉంటుంది వాళ్ళ అమ్మ. ఇద్దరు బయలుదేరిపోయి సేవ చేయడానికి. కొన్నాళ్ళు తిప్పాడు యేసుప్రభు. అమ్మ యేసుప్రభు తిప్పుతున్నాడు, మమ్మల్ని ఎక్కడ చూడట్లేదు, మరి ఏంటి, నువ్వు వెళ్ళి అడుగు ఒక మాట, నేను అడిగితే తిడతారేమో అని భయం వేసి అమ్మని పంపాడు. అమ్మని పంపించి అడిగించాడు. ఇప్పుడు యేసుప్రభు శిష్యుల్లా తీసుకున్నాడు, ఆశపడ్డాడు. వాళ్ళలో ఉన్న ఆలోచన ఏంటి? ఒకటి ఏదో ఇచ్చేస్తే, ఆడికి ఏదో చూసేస్తే. ఇప్పుడు యేసుప్రభు హృదయం ఎలా అనిపిస్తుంది? దుఃఖమా, సంతోషమా? మంచి ఆలోచన కలిగి ఉన్న తల్లి అన్న ఆనందం ఉంటుందా? ఖచ్చితంగా బాధే ఉంటుంది. శిష్యులు ఏదో ఆలోచనతో యేసుప్రభు దగ్గర పనిచేయడానికి వచ్చారు. వాళ్ళ హృదయం ఆలోచన తెలుసా తెలీదా? వీళ్ళ హృదయం ఆలోచన తెలుసా తెలీదా? మనుషుల హృదయం లోపల ఉన్న ఆలోచన దేవుడికి తెలిసిపోతుంది. మీరు నాతో పాటు శ్రద్ధగా వింటేనే విషయాలు మీకు అర్థమవుతుంది. గమనించండి, నన్ను చూడండి, జాగ్రత్త చూడండి. అమ్మ ఏంటిది? దేనికి వాడతారు మీరు? తూకమేనా? తూకం వేయడానికి ఇది వాడతారు. ఒక వస్తువు ఎంత బరువు ఉందో చెప్పడానికి వాడతారు. మాకు ఒక ఆవిడ న్యూస్ పేపర్లు కొంటామని మాకు వచ్చేది వైజాగ్లో. పాత పేపర్లు కొంటాం అంటే ఇంట్లో ఉన్న, ఆ రోజుల్లో నేను 10th క్లాస్ చదువుతున్న టైంలో ఇంట్లో ఉన్న పాత పేపర్లు అమ్మిన డబ్బులు నావే, నా పాకెట్ మనీ ఎంత వస్తే అవి నావే. పాత పేపర్లు అన్నీ పోగేసి పెట్టేవాడిని. ఆ కాగితాలు కొంటాం, ప్లాస్టిక్ డబ్బాలు కొంటాం, ఇనుము కొంటాం అంటూ వచ్చేది ఆవిడే. అంటిగారు అని పిలిచేవాడిని, వచ్చేది. ఇంత దొంతు పెట్టేవాడిని. ఒక దగ్గర పెట్టేది దగ్గర 5 నుంచి 6 కిలోలు ఉంటాయి కాగితాలు. కేజీ రాయి పెట్టేది, కేజీ ఉంది బాబు అని అలా సంచిలో వేసేది. వేసింది దాదాపు 5 కేజీలు కాగితాలు. కేజీ ఉంది బాబు అన్నది. నిజమేనా? ఆ సరిగ్గా పెట్టంటే ఇది సరిగ్గానే ఉండేది. అది ఏ మాయ చేసారో, ఎలాంటి మాయ చేసేవారో తెలియదు. ఒక 2 సార్లు అమ్మాను. 5 కేజీలు అమ్మితే కేజీ అనేది. ఇలా కాదని చెప్పి మా అమ్మని డబ్బులు అడిగి ఒక తక్కిడి కొనేసాను. నేను తక్కిడి కొనేసాను. ఇలా కాదు, దీనికి సంగతి తేలుతుందని చెప్పి ఒక తక్కిడి కొనేసాను. 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ వచ్చింది. కాగితాలు ఏంటి లే బాబు అంటే, పైకి రాను వచ్చింది. మరలా ఆ దొంతు 5 కేజీలు దొంతు పెట్టాను. ఎంత అన్నాను? కేజీకి దగ్గరలో ఉంటే కొంచెం తక్కువే ఉంటాయిలే, పర్లేదులే నీకే కదా ఎత్తానంటుంది. జాలి మళ్ళీ 5 ఆ కట్టంతా పెట్టి అలా ఇలా వంపేటప్పుడు ఇవి అలాగే పెట్టని చెప్పి నా దగ్గర ఉన్న తక్కిడి తీశాను. ఇప్పుడు దీంట్లో అన్నాను,
ఇక్కడ నుంచి చెమట కారుతుంది ఆమె. చెమట పట్టడం మొదలెట్టింది. నా తక్కిడిలో 6 కేజీలు అండి. అది 6 కేజీలది కేజీ అని చెప్పి మోసం చేసి చేస్తుంది. తూకం వేస్తే తెలిసిపోద్దా తెలీదా? తెలిసిపోద్దా తెలీదా? బంగారం కొన్నారు కొందాం. బంగారం కొన్నారు, ఓ తులం కొన్నారు. తులంలో ఆ కింద ఉన్న రింగ్ ఏదో చిన్నది ఊడిపోయింది. మీ దగ్గరే కొన్నాం కదా, తులం గుర్తుంది కదా, తులం రేట్ కట్టిన అంటే అవుతుందా? అటు తూకం వేస్తే ఏమవుతుంది? తూకం వేస్తే కొంచెం మారుద్దాం. తూకం వేస్తే దొరికిపోతామనండి. తూకం వేస్తే ఇప్పుడు నేను ఆవిడ తూకం వేశాను, ఏమైంది? దొరకలేదా? ఆ రోజు నుంచి మా ఇంటికి రాలే ఆవిడ. వచ్చేవా నా తక్కిడిలో వేస్తానండి ఆవిడ. నా తక్కిడికైతే ఒక రేటు, ఆవిడ తక్కిడికైతే ఇంకో రేటు అనేది రాలండి. నా దగ్గరికి తూకం వేస్తే ఒక బరువు కొలవడానికి చెక్కతో టేబుల్ చేయించాను. 6 అడుగులు ఉందని చెప్పాడు. ఇది 6 అడుగులు ఉందా? 6 అడుగులు డబ్బులు ఇవ్వమంటున్నాడు. ఉండు వస్తానని చెప్పి టేప్ తీశాను నేను. కొలత టేప్ తీసి ఎంత ఉంది చూస్తాను. 3 అడుగులు ఉంది. ఆడెంత అన్నాడు? 6 అడుగులు అన్నాడు. టేప్ పెట్టి తీస్తే కొలిస్తే తెలిసిపోదో తెలీదా? ఆడన్న మాటకి ఇక్కడ కొలతకి తేడా వస్తుందో రాదా? దొరికిపోతావా? దొరికిపోతామని చెప్పండి. ఇంకొక చూపిస్తాను. ఇదేంటో తెలుసా? బీపీ మిషన్. బీపీ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ మిషన్లో. బీపీ మిషన్. నాకు అంతా బాగానే ఉంది అంటే బాగానే ఉందా అంటాడు. ఇది పెట్టి చెక్ చేసాడు అనుకోండి, తేలిపోద్ది లెక్క. నాది బాగుందా బాగోలేదా, 120/80 వచ్చిందా రాలేదా, ఇక్కడ తెలిసిపోద్ది లెక్క. దీని మీద వచ్చే నంబరు నా లోపల ఉన్నది చెప్పుద్ది. ఇది బయట ఉన్నవి చెప్పుద్ది ఎంత అనేది. కొలత బయట ఎంత ఉందో చెప్పుద్ది. ఇది నా లోపల, నా నరాల లోపల రక్త సరఫరా ఎంత స్పీడ్లో అవుతుందో. బ్లడ్ ప్రెషర్ అంటే మీ నరాల లోపల నుంచి రక్తము ఎంత స్పీడ్లో వెళ్తుందో చెప్పేది. బీపీ అంటే అంత స్పీడ్లో వెళ్తుందా, ఇంకా ఎక్కువ స్పీడ్గా వెళ్తుందా అనే విషయం చెప్పే మిషను. ఏ మిషను? దొరికిపోమా? ఇంకొకటి చూపిస్తాను ఆఖరిది. ఇదేంటో తెలుసా? ఏమ్మా అన్నీ ఉన్నాయి నీకు ఏంటి అని చెప్తున్నా. గ్లూకోమీటర్, బ్లడ్ షుగర్ ఉందా లేదా, ఇంట్లో పంచుతారు కదా షుగర్, ఒంట్లో షుగర్ ఉందా లేదా చెప్పేది. నాకు షుగర్ లేదండి అని అన్నావు అనుకోండి, ఒక్క చుక్క రక్తం ఇవ్వమ్మా చెప్తాను నీకు షుగర్ ఉందో లేదో అని చెప్పి ఒక్క చుక్క రక్తం తీసి దాని ముందు పెడితే తినక ముందు 105, 106 లోపల వచ్చిందా షుగర్ లేనట్టు, దాటిందా ప్రీ డయాబెటిక్స్ ఉన్నట్టే. ఈ మిషను రక్తం లోపల ఉన్నది ఏంటో చెప్పుద్ది. మళ్ళీ గమనిస్తున్నాను. ఈ మిషను మనిషిలో ఉన్న రక్తము లోపల ఉన్న చెప్పుద్ది. ఇది బయట చెప్పుద్ది. ఇది రక్తం లోపల మనిషికి కనపడని విషయాల్ని చెప్పుద్ది. దేవుడు హృదయాన్ని చూసేస్తాడు. హృదయంలో ఏ ఉన్నాయో తెలిసిపోతుంది. ఇవన్నీ కొలతలు వాస్తవం ఏంటో చెప్తాయి. వాస్తవాలు ఏంటో చెప్తాయి. ఇప్పుడు నేను చెప్పే విషయాలు నిజంగా ఒక మనిషి దేవుడి కోసం జీవిస్తున్నాడా, సొంతం కోసం జీవిస్తున్నాడా తెలిసిపోతుంది. ఈరోజు నుంచి మాట్లాడబోయే విషయాలు నిజంగా మనము దేవుడి కోసమే జీవిస్తున్నామా, మన కోసం కూడా జీవిస్తున్నామా అనే విషయాల్ని తెలియపరిచిపోతాయి. ఒకసారి రోమీలు రాసిన పత్రిక వద్దాం. ఇప్పుడు రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము
రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము రోమన్స్ 12:1-2 చూద్దాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన ఎవరికి అనుకూలము? మనుషులకా దేవుడుగా? దేవునికి అనుకూలమునైన హ్మ్. సజీవ యాగంగా దేవునికి అనుకూలమైన సజీవమైన యాగంగా మీ శరీరములను శరీరాన్ని ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి ఆయనకి అప్పు చెప్పేసుకోండి. ఏంటి అప్పు చెప్పుకుంటున్నాడు? మన శరీరాల్ని దేవునికి అప్పు చెప్పేసుకోండి అన్నాడు. ఇది సేవ మీకు యుక్తమైనది. ఆ, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఆ. ఉత్తమమును ఈ లోకానికి సంబంధించిన మర్యాదని అనుసరించొద్దు. ఉత్తమమును హ్మ్. అనుకూలమును హ్మ్. సంపూర్ణమునయ్యున్న హ్మ్. దేవుని చిత్తం ఏదో పరీక్షించి దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్టు మనస్సు మారి మనసు మారాలి, నూతన మొక్క వలన కొత్తగా అవ్వాలి, రూపాంతరం పొందుట. రూపాంతరం అవుతాం. ఇప్పుడు నా వైపు చూసేయండి, నేను చెప్పేస్తాను, మీరు చదువులో మీకు తొందరగా అర్థమవుతుంది. చెప్పేస్తాను చూడండి. మన శరీరాన్ని దేవుడికి అప్పు చెప్పుకోవాలి. దాని ద్వారా మన మనసు రూపాంతరం చెందాలి. శరీరము అప్పు చెప్పాలి, దాని ద్వారా మన మనసు మారాలి. ఈ మిషను చెక్ చేసి మొత్తం నిజం చెప్పేస్తాను చెప్పాను కదా. ఇప్పుడు ఒకసారి నా వైపు ఆలోచన చూడండి. ఈ తక్కిడిలో దేవుడు అడిగింది ఒకటి. ఏంటి అడిగాడు? మీ శరీరాన్ని సజీవ యాగంగా ఇవ్వండి అంటూ అనుకుందాం. దేవుడు అడిగింది సజీవ యాగంగా ఇమ్మన్నాడు. తూగిందా తోగలేదా? అటు వచ్చిందా రాలేదా? ఇప్పుడు మీ శరీరం ఇక్కడ పెట్టాలి, శరీరం ఇక్కడ పెట్టాలి ఇమ్మన్నాడు కాబట్టి నిజంగా సెంటర్కి వచ్చేంత తూగిందా? శరీరము మనసు దేవుడికి సంపూర్ణంగా ఇలా 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 సంపూర్ణంగా ఇచ్చామా? ఇలా ఉందా? ఏది ఎక్కువ తూగుతుంది? అడిగింది తూగుతుందా? ఇచ్చింది తూగుతుందా? దేవుడికి మీ శరీరం సజీవంగా ఇచ్చారా? దేవుడికి సజీవంగా ఇచ్చారా? ఇచ్చేమో అంటే ఈ మేటర్ చెప్పేద్ది, ఇచ్చేమో అంటే కొలత చెప్పేది, ఈ ముళ్ళు చెప్పేస్తుంది. సజీవంగా ఇచ్చారా? నడు నొప్పి తలనొప్పి చర్చికి రావాలనిపిస్తే రావనిపించదా? నడు నొప్పి తలనొప్పి శరీరం ఇచ్చారా? ఇవ్వలేదా? మరి ఏం అడుగుతున్నాడు ఆయన? ట్యాబ్లెట్ వేసుకుని వెళ్ళిపోదాం అనిపిస్తుందా? ట్యాబ్లెట్ వేసుకుని తగ్గదులే నాగా అనిపిస్తుందా? రాకూడదనే సాకు ఎత్తుక్కుంటుందా? ఎలాగైనా వెళ్ళాలని కారణం ఎత్తుక్కుంటుందా? శరీరం ఇచ్చామో ఇవ్వలేదా? లెక్క తెలియదా తెలియదా? ఇచ్చేసేమన్నా అనుకోండి, ఆయనకు హృదయం ఇంకొంచెం ముందుకు వెళ్తాను అన్నాడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ మాట చూడండి ఒకసారి. ఒకరిని ఒకరము గొడవలు పడకుండా ఒకరి యందు ఒకరు అస్సలు అసూయపడకుండా వృధాగా అతిశయం పడద్దు. మళ్ళీ చదవండి అది. ఒకరికొకరు గట్టి చదవండి, అందరూ చదవండి. ఒకరికొకరు వివాదానికి రేపక ఒకరి యందు ఒకరు అసూయ అస్సలు పడకుండా వృధాగా వేస్ట్గా అతిశయ పడద్దు అంటున్నాడు. ఇప్పుడు ఆరో అధ్యాయం చూడండి. సహోదరులారా, ఒకవేళ ఒకరు ఎవరైనా ఏదైనా తప్పులో ఉంటే, తప్పులో చిక్కుకుపోయి ఉంటే, ఎవరు 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 మళ్ళీ చదవండి అది. కొంచెం మార్చి చదవండి. ఇప్పుడు మార్చి చదవండి. అదే వచనం మార్చద్దు. ఆత్మ సంబంధులైన మార్చి చదవండి. ఆత్మ సంబంధులమైన
నేను అనండి. ఇప్పుడు మళ్ళీ చదవండి. సహోదరులారా, ఒకవేళ ఎవరైనా ఏ తప్పిదం చేసి చిక్కుకుపోయి ఉంటే ఏ సంబంధం గట్టి చెప్పండి. ఆత్మ సంబంధమైన నేను. చెప్పండి ఇప్పుడు. రైట్. ఇప్పుడు చిక్కిపోయిన వాడికి ఆత్మ సంబంధమైన నేను పడిపోకుండా వాడిని తీసుకురావాలి అనే విషయం చెప్తాను. ఇంకొంచెం కిందకి రండి. ఒకడు నొప్పి ఒకడు భరించుకుంటూ. ఎవరి నియమం అది? ఒకడు నొప్పి ఒకటి తీసుకోవడం ఎవరి నియమం? క్రీస్తు నియమము. 4వ వచనం చూడండి. ప్రతివాడు తన చేసే ప్రతి పనిని ఏంటది? ఇప్పుడు నా వైపు చూడండి. ఈ 4వ వచనం గీత కొట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు చదవండి. ప్రతివాడు తను చేసే పనిని పరీక్షించి చూసుకోవాలి. ఎవరు పని చూసుకోవాలి? ఇప్పుడు ఒకటేమో తప్పులో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు లాగాలి. ఎందుకు? ఆత్మ సంబంధమైన మనము ఆ పని చేయాలంటున్నాడు. చేసిన తర్వాత ఆ తప్పులో పడిపోకుండా ఉండడం చూసుకోవాలంటున్నాడు. ఇప్పుడు మనం చేసే పని మనమే పరీక్షించుకోవాలి. ఏంటంటున్నాను? మనం చేసే పనులు ఎవరు పరీక్షించుకోవాలి? మనమే పరీక్షించుకోవాలి. మన పరీక్ష మనమే చూసుకోవాలి. మనం చేసే పనులు మనమే పరీక్షించుకోవాలి. మనలో లోపాలు మనమే పరీక్షించుకోవాలి. ఇప్పుడు రోమిల్ రాసిన పత్రిక వద్దాం. రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ మాట. మనము బ్రతుకుతే దేవుడి కోసమే బ్రతకాలి. ఒకవేళ చచ్చిపోయినా దేవుడి కోసమే చనిపోవాలి. కాబట్టి మనం బ్రతికినా చచ్చిపోయినా దేవుడి వారమే ఉన్నాము. ఈ మాట గమనించండి. మనం బతుకుతే ఎవరి కోసం బతకాలి? సస్తే ఎవరి కోసం సావాలి? చచ్చినా బ్రతికినా ఎవరి వారమే? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? మనము బ్రతుకుతే సస్తే చచ్చినా బ్రతికినా అంటే ఈ శరీరం ఎవరిది? శరీరం మీద అధికారం ఎవరిది? ఈ ఆలోచన మీద అధికారం ఎవరిది? ఆశలు ఉండొచ్చా? ఉన్నాయా? మరి చెత్తనా బతుకున్న దేవుడి కోసం అంటున్నారు. అంటే ఏమైనట్టు? తూకలేదు, ఏదో తేడా ఉంది. తూకంలో ఏదో తేడా ఉంది. దేవుడు కోసమే బ్రతుకుతున్నామా, ఇంకేదైనా దానికోసం బ్రతుకుతున్నామా? నా ప్రశ్న ఇది. నిజంగా దేవుడి కోసం బ్రతుకుతున్నానండి, నాకు దేవుడు తప్ప ఇంకోటి లేదండి అండామా? పిల్లలు, భర్త, ఇల్లు, పొలం, డబ్బు, ఆస్తి దేవుడు కూడా లేండి ఉంటుందా? కలుపు కొట్టు పులిహార సపరేటా? పులిహారే కదా. మన బతుకలే పులిహార బతుకలే. ఇప్పుడు దేవుడి కోసమే బ్రతకాలంట, దేవుడి కోసమే చావాలంట. బ్రతికినా చచ్చినా దేవుడి కోసం, ఇంకేదీ లేదు. ఉండగలుగుతామా? అసలు ఉంటామా? ఉండమని డైరెక్ట్ చెప్పేస్తారే. ప్రయత్నిస్తామని చెప్పాలి. ఇప్పుడు దేవుడి కోసం నిజంగా బ్రతుకుతున్నామా లేదా అనే విషయాలు తూకం వేసి చూసుకుందాం. నిజంగా నేను ఒక 10 ప్రశ్నలు అడుగుతాను. 10 ప్రశ్నలకి మీ లోపల సమాధానం చెప్పుకోండి. 10 ప్రశ్నలకి మీ లోపల సమాధానం చెప్పాలి. నిజంగా దేవుడి కోసం బ్రతుకుతున్నానా లేదా? నా బ్రతుకు దేవుడి కోసమా కాదా? నా బ్రతుకు ఇంక దేనికోసమైనా పరుగులు ఎడుతుందా అనే విషయాలు చెక్ చేసుకుందాం. మొట్టమొదటి ప్రశ్న, మీ గురించి మీకు తెలుసా? మీ గురించి మీకు తెలుసా? నా ప్రశ్న. తెలుసా అంటే ఏం చెప్పగలుగుతారు?
తెలిసి అంటారా తెలియదు అంటారా? ఇప్పుడు వీళ్ళు అడిగాను అనుకో మీ గురించి మీకు చెప్పండి అంటే ఏం చెప్తారు వాళ్ళు? ఇలా అలా ఊతారు అంతే, చెప్పరాలు. ఇప్పుడు మీకు మీకు వయసు వచ్చింది కదా, మీ గురించి మీకు తెలుసా అంటే ఏం చెప్తారు? మీ గురించి వివరణ ఇవ్వండి అంటే ఏం చెప్తారు? మీ గురించి ఒక పావు గంట మాట్లాడగలుగుతారా? మనిషి మెదడు చూసారా ఎంత శూన్యమో? మీ గురించే మీకు తెలియనప్పుడు దేవుడి గురించి ఎట్లా తెలుస్తుంది? మీ బతుకు గురించే మీకు తెలియనప్పుడు దేవుడి గురించి ఎలా తెలుస్తుంది? మీరు ఏంటో మీకు తెలియనప్పుడు దేవుడు మీకు ఎలా తెలుస్తుంది? తూకం. ఫస్ట్ ప్రశ్న, మీ గురించి మీకు తెలుసా? తూగిందో తోగలేదా? అంటే దేవుడి గురించి తెలిసి ఉంటుందో తెలియదు అంటారా? మీ గురించి మీకు తెలియాలి. ఎందుకు పుట్టుంటారో తెలుసా? పోనీ ఇంత వయసు ఎందుకు ఇచ్చుంటాడో తెలుసా? పోనీ నిన్న చచ్చిపోలేదా? ఇది ఎందుకు వచ్చారు సన్నిధిలోకి? కారణం ఏదో ఉంటుంది కదా, తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడు చేస్తామా? అలా ఎందుకు అవ్వలేదంటారు సిస్టర్? ప్రార్థన చేశాం కదా, ఈ కారణాలు కావాలి మనకి. ప్రార్థన చేసినా అవ్వలేదు ఏంటో, ఇది కావాలి మనకి. మీ గురించి మాత్రం తింటాం, ఉంటాం, పడుకుంటాం, టీ సొక్కుంటే తల్లపోతుంది, తాగుతాం, అయిపోయింది సీన్. ఆదివారం వస్తే హల్లెలూయా స్తుతి మహిమ, అంతే అయిపోయింది బతుకు. ఎప్పుడు తెలుస్తుంది మీ గురించి? ఏ రోజు తెలుసుకుంటారు? ప్రభువా నన్ను ఎందుకు పుట్టించావు ప్రభువా? నిన్న చాలామంది చనిపోయారు కదా, ఈరోజు నాకు ప్రాణం ఎందుకు ఇచ్చావు? నా ప్రాణాన్ని కాపాడేది ఎందుకు? మీరు నిద్రపోతున్నప్పుడు మీ ప్రాణం ఎక్కడుంటుంది మీకు తెలుసా? మొత్తం నిద్రపోతున్నప్పుడు మీ ప్రాణం ఎక్కడుంటుంది మీకు తెలుసా? మీ ప్రాణాన్ని ఎవడు కాపాడుతాడో తెలుసా? అది కూడా తెలీదా? ఇప్పుడు మీరు లెగిసి ఉన్నారనుకోండి, సజీవంగా ఉన్నారనుకోండి, ఎవరిని కత్తిపట్టున వస్తే అమ్మ కత్తిపట్టున వస్తున్నాడో తెలుస్తుంది. పొడుగునుంటే ఫ్యాన్ ఊడి పడిపోలేదే మీద. అంటే దేవుడు మీ గురించి ఆలోచిస్తున్నాడు ఏదో. మీ గురించి మీకు తెలుసా తెలీదా? తెలియలేదంటే దేవుడు గురించి కూడా ఇంకా తెలియలేదని అర్థం. రెండో ప్రశ్న వస్తున్నాను నేను. దేవుడి గురించి ఏం తెలుసు మీకు? దేవుని గురించి మీకు ఏం తెలుసు? ఇప్పుడు నేను వాళ్ళని అడిగాను అనుకోండి, నాకు పొలం, ఆ విత్తనాలు అంత ఐడియా లేదు. ఇప్పుడు అన్న అసలు ఎలా చేస్తారన్న పొలం పంట ఎలా చేస్తారు, ఆ విత్తనాల సంగతి ఏంటంటే వివరంగా చెప్పగలుగుతారు. ఎలా చేయాలో, ఆ విత్తనం ఎలా నానపెట్టాలో, ఆకుముడి ఎలా చేయాలో మొత్తం తవ్వడం అన్నీ వివరంగా చెప్పగలుగుతారు. ఒక వంట గురించి మిమ్మల్ని అడిగామంటే వివరంగా మీరు చెప్పగలుగుతారు. దేవుడి గురించి ఎవరైనా చెప్పమంటే ఏం చెప్తారు? ఏం చెప్తారు? ప్రాణం పెట్టారు, తెలియని విషయమా? ఎక్కడో విన్న విషయం కదా, మీకు తెలిసిన విషయం కాదు, ఎక్కడో విన్న విషయం. దేవుడు చాలా ప్రేమిస్తాడండి, ప్రేమమయ్యాడండి, తెలిసిన విషయం కదా. తెలియని విషయం ఒక చెప్పండి. మీరు ఎక్కడ వినని విషయం ఒక చెప్పండి. దేవుడు గుణం ఇదంటే నేను ఎక్కడ వినలేదండి, నన్ను చదువుతూ దొరికిందని ఒక్కటనండి. మీ గురించి తెలియదు, దేవుడి గురించి తెలియదు. ఎందుకు బతుకుతున్నట్టు మరి? దేనికోసం బతుకుతున్నట్టు? ఎవరిని వదిలేతని బతుకుతున్నట్టు? దేవుడి కోసం నిజంగా బ్రతుకుతున్నామా? మన శరీరం సజీవ యాగంగా దేవుడికి అప్పచెప్పుకున్నామా? తూకం లేస్తే తూగితే, కొలుస్తే. మూడో ప్రశ్న అడుగుతున్నాను, టైం అయిపోతుంది. మూడో ప్రశ్న అడుగుతున్నాను. మీకు దేవునికి ఉన్న సంబంధం గురించి వివరించండి. మీకు దేవుడికి ఉన్న సంబంధం గురించి వివరించండి. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు కొందాం, బయట వాళ్ళు ఎవరైనా చూసి ఎవరండి వదిన గారు అన్నారనుకోండి, ఈవిడ మా పిన్ని లేదు, పిన్ని విజయవాడ దగ్గర చిన్న ఊరు ఉంది పిన్ని, ఆ విజయవాడ దగ్గర ఊరిలో మా పెద్దమ్మ కొడుకులు ఉన్నారు కదా, ఆ కొడుకులు కూతురికి వీళ్ళు అని మొత్తం వివరంగా సంబంధం ఏంటో చెప్తారు. నాకు తోటకోళ్ళ వరుస అవుతుంది లేండి అని ఆఖరిలో చెప్తారు. మీకు ఒక వ్యక్తికి ఉన్న సంబంధం ఏంటో స్పష్టంగా చెప్పగలుగుతారు. మీకు దేవుడికి ఏం సంబంధం ఉంటే ఏం చెప్తారు? ప్రశ్న ఏంటి? సంబంధం ఏంటి? నా ప్రశ్న అర్థమవుతుందా? దేవుడి కోసం జీవిస్తున్నావా? ఇప్పుడు మీకు ఆ వ్యక్తికి సంబంధం తెలియపరుస్తున్నారంటే, మాకు ఏమవుతుందో తెలియపరుస్తున్నామంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి మీకు సంబంధం ఉంది కాబట్టి తెలియపరుస్తున్నారు. ఇప్పుడు దేవుడికి మీకు ఏ సంబంధం ఉందని చెప్పమంటే ఎందుకు చెప్పలేకపోతున్నాం? దేవుడు నా తండ్రి అండి తెలీదా? దేవుడు నా పోషకుడు అండి తెలీదా? తెలుసు. తెలిసిన విషయాలు కాదు, ఇంకేదో ఉంది చూడండి,
అదే ఇందాక దావీదు పట్టున్న విషయాలు. దేవునికి మీకున్న సంబంధం ఏంటి అంటే చెప్పలేకపోతున్నాం. మీ గురించి మీకు ఏంటంటే చెప్పలేకపోతున్నాం. దేవుడి గురించి చెప్పమంటే చెప్పలేకపోతున్నాం. దేవునికి మీకు సంబంధం ఏంటి కూడా అంటే దేవుడి కోసం జీవిస్తున్నామా, ఇంక దేనికోసం జీవిస్తున్నట్టు అర్థమా? ఖచ్చితంగా లోకం కోసం జీవిస్తున్నాం. లోకం కోసం జీవిస్తున్నాం కాబట్టి దేవుడి గురించి విషయాలు ఏమీ తెలియట్లేదు. 4వ క్వశ్చన్ అడుగుతున్నాను, మీకు కొంచెం ఇప్పుడు చెప్పగలుగుతారు. 3 ప్రశ్నలు చెప్పలేకపోయారు కదా, 4వ ప్రశ్న ఈజీగా చెప్తారు. మీలో ఉన్న గొప్ప లక్షణాలు చెప్పండి. ఇప్పుడు మీలో ఉన్న ఉత్తమమైన లక్షణాలు చెప్పండి. అది కూడా చెప్పరా? వంట బాగుండుతారా? పోనీ వంట బాగుండుతారా? కాదు, వంట బాగుండుతారా వండరా? కూరలు బాగుండుతారా వండరా? అది కూడా వండరా? ఒక గొప్ప లక్షణమే కదా వంట బాగుండడం. మీ లోపల ఉన్న గొప్ప లక్షణాలు ఏంటి చెప్పండి. ఓకే, చెప్పుకుని ఒక 2 చెప్పు వచ్చుకే. ఏం తెలియట్లేదా? గొప్ప లక్షణాలు లేవా అమ్మా? అది గొప్ప లక్షణమా, చెడ్డ లక్షణం? అది మీ లోపల గొప్ప లక్షణాలు ఏమున్నాయంటే ఎందుకు చెప్పలేకపోతున్నాం? సరుకు లేదు కాబట్టి, స్టాక్ లేదండి అని చెప్పగలుగుతున్నాం. గొప్ప లక్షణాలు ఎందుకు చెప్పలేకపోతున్నాం మనం? లోపల లక్షణాలు లేవు. మన లోపల ఆ గొప్ప లక్షణం, మన గురించి మనకు తెలియట్లేదు, దేవుడి గురించి తెలియట్లేదు, దేవుడితో ఉన్న సంబంధం ఏంటో తెలియట్లేదు. మన లోపల ఏ మంచి లక్షణాలు ఉన్నాయో చెప్పమంటే అది కూడా చెప్పలేకపోతుంది. ఇప్పుడు చెడ్డ చెప్పండి. నన్ను ఊరు అసలు ఆగదండి. ఓ మాట అంటే మాట అండి. మరి ఎంత స్పీడ్ చెప్తా లెక్క బోల్డ్. నాకు కోపం వచ్చిందంటే 3 రోజులు అంటానండి నేను. నాకు కోపం వచ్చిందంటే అలాగా. మీ లోపల ఉన్న బలహీనమైన లక్షణాలు చెప్పండి. సిట్టా చెప్తా చూడండి లిస్టు. గొప్ప లక్షణాలు, మంచి లక్షణాలు ఒక్కటంటే రాదు. ఇప్పుడు ఎవరి కోసం జీవిస్తున్నట్టు? దేవుడి కోసమా, మన కోసం? మన చెడ్డ ఇప్పుడు మీలో మీకు మీ ముఖాలన్నీ మీకు తెలుసు. ఒకసారి అటు ఇటు చూడండి, అందరూ చూడండి ఒకసారి. వారిలో ఉన్న మంచి లక్షణాలు చెప్పమంటే మీరు చెప్పలేరు. చెడ్డ లక్షణం చెప్పండి. చెడ్డ లక్షణం చెప్పండి. సిస్టర్ దగ్గర ఏదో చెప్పంటే మొత్తంలో చెప్పేది జాగ్రత్తగా లక్షణాలు చెప్తా చూడండి. ఎన్ని చెడ్డ లక్షణాలు చెప్పమంటే చెప్తాం. ఇప్పుడు ఏది పట్టుకుంటున్నట్టు? ఏంటి దొరుకుతుంది మనలో? నిజంగా దేవుడి కోసం జీవిస్తుందా మన రక్తం, లోకం కోసమా? 5వ విషయంకి వస్తున్నాను. ఈ నెలలో లేదా ఈ వారంలో ఏదైనా ఒక దర్శనం వచ్చిందా? ఈ నెల ఈ వారంలో ఏదైనా ఒక దర్శనం కానీ ఏదైనా ఒక కళ కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చిందా? ఒక కళ కానీ ఒక దర్శనం కానీ ఏమైనా వచ్చిందా? నెల వదిలేండి, పోనీ వ్యాలిడిటీ పెంచుతాను, 2 నెలలు వచ్చాయా? ఎందుకు సమాధానం రావట్లేదు? ఎందుకు రాలేదు? ఎందుకు వచ్చి ఉండవు? మీ లోపల దేవుడికి సంబంధించిన ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా వస్తాయి. ప్రభువా, ఆ కుటుంబం ఏదో కష్టాల్లో ఉంది, ప్రార్థన చేస్తాను ప్రభువా అని లోపల నొప్పి ఉంటే ఆ కుటుంబం కోసం ఒక దర్శనం మీకు వస్తుంది. నా పిల్లలకు ఉద్యోగం రావట్లేదు, ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నా పిల్లలకు ఉద్యోగం రావట్లేదు, నా పిల్లలు పిల్ల అవట్లేదు, మా ఆయన ఎంత పెట్టుబడి పెట్టినా కష్టమే అవుతుంది. ఎన్ని నొప్పులు మీవి చెప్తారో. ఎందుకు ఎవడు దేవుడు? మరి ఒక్క దర్శనం దేవుడి దగ్గర నుంచి, దేవుడితో మాట్లాడిన ఒక్క దర్శనం, చూపించిన ఒక్క కళ దేవుడికి ఇచ్చాడని ఎందుకు చెప్పలేకపోతున్నాం? బతుకు ఎలా ఉంది తెలుసా? లోకానుసమైన బతుకు ఉంది మంది. నీ కోసం మాత్రమే జీవిస్తావు, నీ పిల్లల కోసం మాత్రమే జీవిస్తావు, నీ కుటుంబం కోసం మాత్రమే జీవిస్తావు. ఆ పత్రికలో, రోమిలకు రాసిన పత్రిక ఏముంది? దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసం చచ్చినా బ్రతికినా దేవుడి కోసం. ఇప్పుడు దేవుడి కోసం ఉందంటారా లేదంటారా? టెస్ట్ ఏం చెప్తుంది? దేవుడి కోసం బతుకుతున్నామా? ఒక్క దర్శనం రాలేదు, ఒక్క కళ రాలేదంటే దేవుడి కోసం బతుకుతున్నామా? కొంచెం ముందుకు వస్తాను. ఇంకా
ఆరో విషయంకి వస్తున్నాను. ఆరో ప్రశ్న. ఈ మధ్యకాలంలో దేవుడు మీతో సూటిగా మాట్లాడిన విషయం ఒకటి చెప్పండి. ఈ మధ్యకాలంలో దేవుడు మీతో సూటిగా మాట్లాడిన విషయం చెప్పండి. ఉన్నాయంటారా? ఉన్నాయంటారా? నేను ఇక్కడ నిలబడి మాట్లాడిన వేరు, మీతో మాట్లాడిన విషయాలు వేరు. నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే నాకు వేరే విషయాలు వినిపిస్తూ ఉంటాయి. నాకు మీతో దేవుడిని మాట్లాడిన స్వరం ఏంటి? ఉందా? ఒక్కటి కూడా. ఎవరి కోసం బతుకుతున్నావు ఇంతకీ? దేనికోసం బతుకుతున్నావు ఇంతకీ? ఏం ఉద్ధరిద్దాన్ని బతుకుతున్నాము? బతుకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? దేవుని కోసం బతకాల్సిన శరీరము దేనికోసం బతుకుతుంది? ప్రభు కోసం బతికించుకోవాల్సిన శరీరము దేనికోసం బతుకుతుంది? నాకు టైం అయింది, నేను మధ్యలోనే ఆపాల్సి వస్తుంది. ఫస్ట్ది, మీ గురించి మీకు తెలుసా అంటే ఒక్క సమాధానం లేదు. దేవుడి గురించి మీకు తెలుసా అంటే ఒక్క సమాధానం లేదు. దేవుడితో మీకు సంబంధం ఏంటి అంటే ఒక్క సమాధానం లేదు. ఈ మధ్యకాలంలో ఏదైనా కళ్ళలో దర్శనాలు వచ్చాయా అంటే ఒక్క సమాధానం లేదు. దేవుడు ఒక్క విషయం సూటిగా మాట్లాడాడండి అని ఒక్క మాట అడుగుతుంటే ఒక్క సమాధానం లేదు. దేనికోసం మనం బ్రతుకులుందండి అతను? నిజంగా దేవుడి కోసం బతుకుతున్నామా? నిజంగా మన శరీరాలు దేవుడికి అప్పచెప్పేస్తున్నామా? నిజంగా మన బ్రతుకులు దేవుడికి అప్పచెప్పుకున్నామా? బతుకుతే క్రీస్తు, చచ్చిన దేవుడే అని ఉందా? మన బతుకులు లోకానుసారమే ఉంది, మన ఆలోచనలు లోకానుసారంగా ఉంది. ఇంకా దేవుడికి అప్పు చెప్పుకోలేదు. ఒకరోజు వస్తుంది, కొలత వేస్తాడు. ఒకరోజు అలాగే నిలబడతావు, కొలత వేస్తాడు. నీ బ్రతుక, నా కోసం బ్రతుకున్న బ్రతుక, ఆ మాట దగ్గర తూగిందా, సరిగ్గా తూగిందా, నిలబడతావు. ఏ మాత్రం ఇలాగయ్యిందా, తీసుకెళ్ళి కట్టకట్టి నరకంలో వేసారంటాడు. నీ బతికిన బతుకు నీ స్వార్థం కోసం బతుకుతూ ఉంటే కట్టకట్టి నరకంలో వేస్తాడు. జాగ్రత్త. నీ బతుకు ప్రభు అవ్వాలి, ఆలోచన ప్రభు అవ్వాలి, జీవితం ప్రభు అవ్వాలి. ప్రతిదీ